'భైరవం' 2 అవర్స్ 35 మినిట్స్ రన్ టైమ్‌తో తమిళ్‌లో వచ్చిన 'గరుడన్' అనే సినిమాకి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాని చూడడం జరిగింది. ఆల్రెడీ ఆ 'గరుడన్' మూవీ తమిళ్‌లో ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయినప్పుడే నేను రివ్యూ ఇచ్చా. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చా. అయితే ఇప్పుడెందుకు ఆ రివ్యూ కోసం చెప్తున్నానంటే, ఆ 'గరుడన్నే' వన్ టైమ్ వాచబుల్ అనేలా ఉంటుంది. అది కూడా కొన్ని సీన్స్‌కి. అయితే 2 అవర్స్ 10 మినిట్స్ ఉన్న ఆ ఒరిజినల్ సినిమాని ఇంకో 25 మినిట్స్ ఎక్స్‌ట్రా ఫుటేజ్ యాడ్ చేసి రీమేక్‌గా 'భైరవం' తీశారు. ఎన్నో చేంజెస్ అన్నారు. ఎగ్జాక్ట్‌గా ఉండదు అన్నారు. ఇక ఓటీటీలోనే ఆ 'గరుడన్' వన్ టైమ్ వాచబుల్ అనిపిస్తే, థియేటర్‌లో చూసిన ఈ 'భైరవం' నాకెలా అనిపించుంటుందో ఆలోచించండి మీరే. లిటరల్లీ 'భైరవం' భయం అనేలా ఉంది. నచ్చలేదండి. మాస్ ఆడియన్స్ ఏమైనా కనెక్ట్ అయితే అవ్వచ్చేమో గానీ, డ్రామా కొంచెం ముందుకు తంతే వెనక్కి ఎగిరిపోయేలా ఓవర్ ద టాప్ యాక్షన్, తలపోటుని తెప్పించిన లౌడ్ బీజీఎం. ఒక 3 మెయిన్ రోల్స్ ఉంటాయి. అవే అబ్రప్ట్‌గా వచ్చే ఇంట్రడక్షన్ సీన్స్. ఆ తర్వాత ఇంట్రడక్షన్ సాంగ్, హీరోయిన్‌తో సాంగ్స్, మధ్యలో ఒక విలన్, వీళ్ళకి గొడవలు. ఇంటర్వల్ కొంచెం పర్లేదు. మళ్ళీ ఇంటర్వల్ తర్వాత ఒక చిన్న డ్రామా సీను. ఆ తర్వాత మళ్ళీ అంతా ఇంకెప్పుడు అయిపోద్దా? ఎప్పుడెళ్ళిపోదామా? ఇదే ఫీల్స్. ఒకటి మాత్రం పక్కా, రీమేక్ చేద్దాం అనుకుని ఒక మూవీని సెలెక్ట్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ రిజల్ట్ ఎన్హాన్స్ అయ్యేటట్టు ఉండాలి కానీ, ఇంకా బ్యాడ్ ఇంపాక్ట్‌లా ఉండకూడదు. 'భైరవం' కంటే ఒరిజినల్ ఫిల్మ్ అయిన 'గరుడన్' చాలా బెటరు. పర్ఫార్మెన్సెస్ అయినా బావుంటాయి అండ్ రాగా ఉంటుంది మూవీ. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక స్టోరీ లైన్ ఏం చెప్పను. ఉన్నదే కొంచెం. అది కూడా రివీల్ చేస్తే ఇంకేముండదు. చాలా సేపు ఓపిక పట్టాలి ముందే. ఇక పర్ఫార్మెన్సెస్ వైస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు బెటర్ అనిపించారు. ఇంటర్వల్ టైమ్‌లో డాన్స్, ఆ వేరియేషన్ బావుంది. ఇక నారా రోహిత్ గారైతే ఏదో డైలాగ్ ఇచ్చారా చెప్పేసామా అంతే. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేనట్టు చేశారు. మీమ్ పేజెస్ వాళ్ళేమో తెగ లేపుతున్నారు. ఏది చెప్పండమ్మా ఏ సీన్‌లో యాక్టింగ్ అంత బావుందో. మంజు మనోజ్ గారైతే రా బాలిక రా అన్నట్టు మరి మాటి మాటికి అదే బేస్ వాయిస్‌తో అక్కర్లేకపోయినా అతిగా చేసిన ఫీలింగ్. అసలు విలన్ అన్న భయమే లేదు. ఏదో 9 ఇయర్స్ తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద కనిపించారనే సంతోషం తప్ప. గుండెల్లో గుణపం దిగిన నారా రోహిత్ గారు వెంటనే ఔట్ అయితే, మంజు మనోజ్ గారేమో శూలం దిగినా ఇంకా మాట్లాడుతూనే ఏదో మత్తు వదలరా సినిమాలో బుల్లెట్ దిగినా చావని సీరియల్ లాగా. ఉన్నదే కొంచెం డ్రామా సీన్స్ ఎస్పెషల్లీ ప్రీ ఇంటర్వల్ అండ్ ఇంటర్వల్ తర్వాత కాసేపు ఇవి తప్ప మిగతా సినిమా అంతా రాడ్ రంబోలా. అసలు హీరోయిన్ 'అదితి శంకర్' గారి ప్రెజెన్స్ బావుంది క్యూట్‌గా. ఆమెకి హెల్ప్ అవుద్ది గూడా. కానీ ఆమె ఉన్న ఈ 2 సాంగ్స్ లవ్ సీన్ అసలు సినిమాకే అక్కర్లేదు. ఇక లాజిక్స్ అవి అయితే మర్చిపోవడమే. వీడేంట్రా చెప్పులవి కడుగుతున్నాడంటే ఇంట్లో మామని కొట్టాడు అని ఒక్క ముక్కతో చెప్పేదానికి లవ్ సాంగు ఏవేవో సీన్స్ అంతలాగా. సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల బావుంది. ఒక డెడ్ బాడీని చెట్టుకి కట్టేసిన సీన్‌లో కెమెరా తిప్పుతుంటే నా కళ్ళు కూడా తిరిగాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంటర్వల్ టైమ్‌లో ఇంకా సెకండ్ హాఫ్‌లోని ఒక కీ సీన్‌లో బావుంది. మిగతాదంతా సౌండ్ ఎక్కువైనట్టు తలపోటుని తెప్పించింది. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, దీనికి ఒరిజినల్ ఫిల్మ్ అయిన 'గరుడన్' మూవీని కూడా చూసా. స్టిల్ ఒరిజినల్‌నే రాగా రియలిస్టిక్ పెర్ఫార్మన్సెస్‌తో ఉంటుంది. దానికంటే బెటర్ వెర్షన్ అయితే ఈ 'భైరవం' కాదు అని నా ఒపీనియన్. అండ్ కొన్ని సాంగ్స్ అండ్ ఎక్స్‌ట్రా సీన్స్ మినహా మిగతా సినిమా అంతా ఆల్మోస్ట్ సీన్ లొకేషన్స్ కూడా సేమ్ ఉన్నాయి. నా వరకు ఓన్లీ ఫర్ వెరీ ఫ్యూ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.5/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.